నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 16/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:07, తిథులు విధియ సాయంత్రం 4:58, నక్షత్రం హస్త ఉదయం 11:45, యోగం వృద్ధి మధ్యాహ్నం 2:49, కరణము భవ సాయంత్రం 4:58, వణిజ్య పూర్తిగా, రాహుకాలం సాయంత్రం 4:37 నుంచి 6:07, బుళికకాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:37, యమగండం మధ్యాహ్నం 12:06 నుంచి 1:36, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుంచి 12:30, దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుంచి 5:19, వర్జం రాత్రి 8:46 నుంచి 10:34. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శత్రు రోగ రుణాలకి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే మీకు రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా నైపుణ్యాలను పెంచుకునే విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేంద్రీకరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దాంతోపాటుగా ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా మీ యొక్క సామర్థ్యానికి సంబంధించిన విషయాలలో ఈ రోజున ఏదైనా సాధించడానికి చేసే కృషి కూడా చాలా అధికంగా ఉండడం అనేది, దానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఫోకస్ చేయాలంటే కమ్యూనికేషన్ వల్ల అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉండవు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ముఖ్యంగా ఏదైనా పరీక్ష నిమిత్తం ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ అది డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా చదివింది గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు కానీ మీరైనా అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే తప్పనిసరిగా పరీక్ష రాసేటప్పుడు కానీ మామూలుగా వారు చదువుకునేటప్పుడు కానీ హైగ్రీవాయన్ మహా అనే మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే కొన్ని అనుకోని సంఘటనలు పెద్దవాళ్ళకైతే పదే పదే గుర్తు రావడం, మానసికంగా అలాంటి విషయాల్లో కొంత చికాకులుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విల్ పవర్తో, మీ యొక్క మాటల చాకచక్యంతో ఎలాంటి సమస్యలైనా ఈ రోజున మీరు అధిగమించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం మనం. మిథున రాశిలో ఎక్కువ మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు వస్తాయి. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే విద్యా సంబంధమైన విషయాలతో పాటుగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేంద్రీకరిస్తారు. గృహంలో వాతావరణం కానీ, గృహంలో అవసరమైన వస్తువుల మీద కానీ దృష్టిని అధికంగా పెట్టుకోవడం అనేది, దాని పరంగా ఏదైనా అవసరమైన వస్తువుల కొనుగోలు నిమిత్తం ఈ రోజుని కేటాయించుకోవడం, గృహంలో సౌకర్యాల కొరకు కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంత ఎక్కువ మోతాదులో ధనాన్ని ఖర్చు పెట్టైనా అవసరమైన సామాగ్రి కొనుగోలు కొరకు ఈ రోజున మీ భాగస్వామితో కలిపి చర్చలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీ సామర్థ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన పనులు సాధించుకోవడానికి అన్ని విధాలా ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీ మీద మీకు కొంత అనుమానం, అంటే ఈ పని నేను పూర్తిగా చేయగలనా లేదా, అనుకున్నట్టుగా నేను కనుక వెళ్ళి అవతల వ్యక్తిని కలిస్తే వాళ్ళు మనం అనుకున్నట్టుగా రెస్పాండ్ అవుతారు లేదా, వృత్తిపరమైన విషయాల్లో మనకి విజయం చేకూరుతుందా లేదా, ఇలా రకరకాలుగా మనసుని పరిపరి విధాలా ఆలోచించడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. కానీ అలా ఏం లేదు, తప్పనిసరిగా మీరు దేనైనా సాధించగలరు. ముఖ్యంగా ఇతరుల సహకారాన్ని తీసుకునే విషయంలో మాత్రం మీకు పెద్ద ఆసక్తి ఉండకపోవడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంత వరకు వ్యక్తుల సహకారాన్ని తీసుకుంటూ
కుటుంబ సభ్యులతో సంప్రదిస్తూ నూతన అవకాశాల విషయంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ఈ సింహరాశిలో మనకి ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర, ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ఆహార స్వీకరణ విషయంలో వీలైతే జాగ్రత్తలు ఉండాలంటే ఆహారం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశాల్లో స్వీకరించినప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు పడడం, ఆర్థికమైన విషయాల వల్ల వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు, ఈ ఆహార స్వీకరణలో వచ్చే ఇబ్బందుల వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఈ రోజున కొన్ని మీ యొక్క వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసే చర్చలు కొంత ముందుకు సాగే అవకాశాలు ఉన్నప్పటికీ వాగ్వాదాలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు. వీరికి ఈ రోజున ఆత్మస్థైర్యం చాలా అధికంగా ఉన్నప్పటికీ సంఘంలో వ్యక్తుల విషయంలో అంటే నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బాగున్నప్పటికీ కూడా ఆ వ్యక్తులతో మీరు సంప్రదించేటప్పుడు కానీ, లేకపోతే వారిని మీరు కలిసి నూతన పరిచయాలు ఏర్పడినప్పుడు కానీ విభిన్న వ్యక్తులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరచడం మొదలైన వాటి వల్ల కూడా మీరు సరైన డెసిషన్ తీసుకోకుండా ముఖ్యమైన విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తుల పరిచయాలని ఆచితూచి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి మెయిన్గా మీ యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ, లేకపోతే మీరు ఇంతకుముందు చేసిన రుణములని అంటే ఏదైనా ఇంతకుముందు చేసిన అప్పులకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే అవి తీర్చే నిమిత్తం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అలాగే మీ ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే దాంతోపాటుగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. కృషి చేసి అనుకున్నవి సాధించడానికి అధిక శ్రమ చేయడం వల్ల ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడి మానసిక, శారీరక అనారోగ్యాలకి దారితీసే అవకాశాలున్న రీత్యా వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు, ఏదైనా మెడిటేషన్ అలాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఏదన్నా ఒకటి సాధించాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో కొత్త విధానాల్లో ఏదన్నా మనం చేసి దేంట్లో ఉన్న అధిక మోతాదులో మనం ధనాన్ని సంపాదించే విధంగా ఏదైనా షేర్స్లో పెడదామా, లేకపోతే దేంట్లోనే పెడదామన్న ఆలోచనలు, ఏదో విధంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం కొరకు మీరు మీ నెట్వర్క్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే కొన్నిసార్లు మీ మీద మీకు అధిక శాతం ఎక్కువ మీ మీద మీకు నమ్మకంతో కూడా కొన్ని ఎక్కువగా మీరు దేంట్లోనే పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా వీలైనంతవరకు ఆచితూచి వ్యవహరించాలి. అన్నిటికీ అనుకూలమైన సమయం వచ్చేదాకా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయినప్పటికీ గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండడం, స్థిరాస్తులు పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ స్థిరాస్తి విషయాలు కూడా మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా, అంటే ఎక్కడైనా కొందామనుకున్నా ఏదైనా ఎలాగైనా అంత గట్టి కోరిక ఉండి ఒక స్థిరాస్తి కానీ లేకపోతే ఒక వాహనం కానీ కొనుగోలు కొరకు ఆలోచనలు అనేవి అధికంగా చేసినప్పటికీ ముఖ్యంగా చేస్తున్న వృత్తి విషయంలో మాత్రం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, తెలియని అసంతృప్తి ఉండడం, అందులో వృత్తిపరమైన ఎదుగుదల, దానికి సంబంధించిన బోనస్ మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచించడం, దానివల్ల మానసికంగా కొంచెం ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి వాటన్నిటికీ దూరంగా వీలైనంత వరకు
ఏదన్నా మెడిటేషన్ లాంటివి చేయడం, లేకపోతే యోగా మొదలైనవి చేయడం బట్టి మానసిక ప్రశాంతత అనేది మొట్టమొదటిగా ఏర్పడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో సంభాషణకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనల కొరకు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం, దేని మీద పెద్ద ఆసక్తి ఒకలాంటి అసంతృప్తి లాంటిది ఏర్పడడం. అంటే ఈ పని నేను చేసిన సాధించుకోగలిగాను, చేయగలనా లేదా, సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాను లేదా అనే కొంత వేవరీ ఉంటుంది. మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క ఆధ్యాత్మికత తర్వాత యొక్క పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలతో అలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలిగిన శక్తి కూడా మీకుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో, అంటే ఏదైనా జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా మొదలు పెడదాం అనుకున్నా కూడా మొదలైన కొత్త ప్రయత్నాలకి మీకు అన్ని రకాలుగా కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత మీకు సహకారం అనేది అవసరం. ఇప్పుడు కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి మొదలైనవి లేకపోవడం వల్ల వృత్తిపరమైన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన ఎదుగుదల కోసం కొత్త ప్రయత్నాలని అధికంగా చేస్తారు. రకరకాల పోటీల్లో పాల్గొనడం, లేకపోతే పోటీ పరీక్షలు కావచ్చు, ఇంటర్వ్యూలకు వెళ్ళడం, ఎన్ని చేసినా కూడా దాంట్లో డెవలప్మెంట్ విషయంలో కొంత వెనకడుగు అవుతుందేమో అన్న విధానంతో టెన్షన్ అనేది ఉంటుంది. ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడతాయి. అయినప్పటికీ రాబోయే రోజుల్లో చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుందన్న దృష్టితోనే ఇలాంటి మానసిక సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఎదురు చూడని అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఆహ్వానం, అంటే ఇంటర్వ్యూ లాంటివి రావడం, దాని కొరకు కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం, అంటే ఏ రకంగానూ ప్రిపేర్ కాకుండానే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సడన్గా ఇన్విటేషన్స్ లాంటివి రావడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్న రీత్యా కొంత ఇలాంటి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో వ్యక్తులు, వారితో మీ యొక్క రేపో, అంటే వాళ్ళతో మీరు వ్యవహరించే విధానం, ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలవడం, పెద్దలు మొదలైన కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. తద్వారా మొట్టమొదటిగా మీ ఆరోగ్య విషయం మీద మీరు కొత్త ఈ రోజున ఫోకస్ అనేది చేయాలి. ఎక్కువ మీ ఆలోచనలన్నీ కూడా ప్రవచనాలు, దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలయిక, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలన్న ఉద్దేశం. జీవిత భాగస్వామితో కలిసి ఇలాంటి వ్యక్తుల్ని సంప్రదించి ఏదైనా పీఠాధిపతులను కానీ మఠాధిపతులను కానీ కలవడం, వారితో చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా, ఆ కొత్త పరిచయాలు లాంగ్ రన్లో మీకు ఇంకెక్కడన్నా ఉపయోగపడే విధంగా ఉండే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున తప్పనిసరిగా ఏదన్నా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారాలు, అంటే సూర్య నమస్కారాలు లాంటివి చేయడం. ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనబడే దైవం సూర్యనారాయణ స్వామి కనుక తప్పనిసరిగా ఆయనకి నమస్కారం పెట్టుకోవడము, లేకపోతే ఆయన దగ్గర మనం ప్రతిరోజు స్నానానంతరం ఒకసారి ఒక నమస్కారం పెట్టడం లాంటిది, అలాగే ఈ ఆదిత్య హృదయం మొదలైన వినడం, ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ పని చేసి దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే అవకాశం ఉన్నవాళ్ళు ఇది నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం, అలాగే అక్కడ చక్కగా నమస్కారం పెట్టుకోవడం మొదలైనవన్నీ చేయడం బట్టి అన్ని విధాలా కూడా అభివృద్ధికరంగా ఉండడం దానికి అవకాశం ఉంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక వ్యక్తి ఎదగడానికి క్రమశిక్షణ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే అన్ని విధాల అన్ని రంగాల్లో ఎక్కడ మనం రాణించాలన్నా డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎక్కడైనా అది చదువుకునే స్టూడెంట్కి కావచ్చు, వృత్తిపరంగా ఎదిగే వాళ్ళకి కావచ్చు, అసలు ఒక ఎనీ పర్సన్, ఒక వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ దాని ఇంపార్టెన్స్తో పాటు ఏ రకాలైన టిప్స్ కనుక మనం పాటించినట్లయితే మన యొక్క జీవితంలో ఎదుగుదలతో కూడిన అవకాశాలు లాంటి వాటికి క్రమశిక్షణ ఎలా తోడ్పడుతుందన్న విషయం మీద కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అంటే ఒక వ్యక్తి జీవితంలో
క్రమశిక్షణకి సంబంధించిన ఏ టిప్స్ పాటిస్తే వృత్తిపరమైన విషయంలో కానీ వ్యక్తిగత అభివృద్ధికి కానీ ఉపయోగపడుతున్న విషయంలో కొన్ని టిప్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ఏం చేయాలంటే, ఎవరైనా సరే ఒక గోల్ అనేది పెట్టుకుంటారు. జీవితంలో ఎదగాలి అనుకునే వ్యక్తులు గోల్ పెట్టుకున్నాను అంటే అయిపోదు. ఆ గోల్ని పెట్టుకొని దాని పరంగా మనం కృషి చేస్తూ ఎన్ని విధాలుగా కృషి చేస్తే మనం అనుకున్న గోల్ని, లక్ష్యాన్ని సాధించగలం. అచీవింగ్ గోల్ అంటే తప్పనిసరిగా దానికి ఎన్ని విధానాల్లో మనం చూస్తూ ఉన్న విధానాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ రోజైనా సరే మొట్టమొదట ఒక గోల్, ఆ గోల్కి సంబంధించిన విధానాలు, దాన్ని ఎన్ని విధాలుగా పెడితే మనం తొందరగా అచీవ్ చేయగలుగుతాం, దానికి మనం ఎన్ని రకాలుగా కష్టపడాలి, దానికి ఉండే విధానాలు ఏమున్నాయి అన్న విధానాల గురించి ఆలోచించడం ఇది మొట్టమొదట టిప్గా మనం ఆలోచించాలి. రెండో టిప్ ఏంటంటే, మనకి ఆ వ్యక్తి యొక్క క్రమశిక్షణకి సంబంధించి రెండోది ఏంటంటే రొటీన్, డైలీ లైఫ్లో రొటీన్ అంటే ప్రతిరోజు నిత్యకృత్యాలలో వ్యక్తికి ఎలా ఉంటే క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఆ రొటీన్ అంటే ఏంటి, నేను లేచాను, సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం లేచాను, లేకపోతే ఇలాగాని కాకుండా సిస్టమేటిక్గా కన్సిస్టెన్సీ ఉండాలి ఆ రొటీన్ అనే దాంట్లో. ఈ టైంకి లేవడం, అన్నీ సిస్టమేటిక్గా ఆ టైంలో అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను లేదా, బ్రేక్ఫాస్ట్, లేకపోతే నేను ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇలా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. కాబట్టి మొదట గోల్, సెకండ్ రొటీన్. నీ రొటీన్ అనే దాంట్లో కన్సిస్టెన్సీ అనేది సిస్టమేటిక్గా ఉండాలి అనుకుంటున్నప్పుడు డిసిప్లిన్లో ఇది మరొక ప్రిన్సిపల్లా మనం భావించాలి. ఇక మూడోది ఏంటంటే ప్రయారిటీస్ మనం ఏవేవి ఉన్నాయి, మనకి అసలు ఏమేమి చెయ్యాలి, ఎంత పర్సంటేజ్ ఎఫర్ట్స్ మనం పెట్టాలి, మొదట ఏ పని చేయాలి, ఏది చేస్తే మనకి అనేది ఒక దాంట్లో మనం ఆ రోజు రాసుకొని మనం ఈ రకంగా చేస్తే ఈ పని ఇంతసేపట్లో అయిపోతుంది కదా, తర్వాత ఇవన్నీ మన గోల్స్ ఉన్నాయి, ఈ రోజున మనం చేయవలసిన పనులు ఇవి, ఇందులో ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఆ టాస్క్లో కూడా కొన్ని చాలా 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 ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. దేనికి ఎంత శాతం మనం టైం కేటాయిస్తున్నాం, ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నాం, ఎంత ప్రొడక్టివ్ రిజల్ట్ మనం తీసుకురాగలుగుతున్నాం, దానివల్ల ఎంత ఉపయోగకరమైన రిజల్ట్ని మనం తెస్తున్నాం అన్న విధానంలో కరెక్ట్గా దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఈ యొక్క రొటీన్ అయిన తర్వాత ప్రయారిటైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, మనని ఏ విషయాలు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి అన్న విషయాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ అవర్లో ఎవరైనా సరే ఇమ్మీడియట్గా ఆ రోజు వచ్చిన ఎస్ఎంఎస్లను లేకపోతే ఏమున్నా ఇప్పటిదాకా ఆఫ్ చేసి ఉన్న ఫోన్లో ఏముందని ఫస్ట్ దానికి టైం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం దాంట్లో అలా తెలియకుండానే ఉండిపోవడం జరుగుతుంది. అంటే దానివల్ల పనులన్నీ పోస్ట్పోన్ అయిపోవడం లాంటివంటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనకు అసలు ఏంటి, అది టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎనీథింగ్ డిస్ట్రాక్షన్కి కారణమైనది ఏదైనా సరే ఫస్ట్ మన విషయాలన్నీ చూసుకున్నా కొంచెం టైం ఇచ్చిన తర్వాత చూడడం. ఒకవేళ ఇమీడియట్గా చూసినా, కొన్నిసార్లు అంటే ఇమీడియట్గా చూసినా కూడా దాంట్లో కూడా ఇమీడియట్గా ఏంటి ఇంపార్టెంట్ అన్న వరకే చూసుకొని తర్వాత దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ముఖ్యమైన పనులను చూసుకున్నాక మిగతా టైంలో దాన్ని మళ్ళీ చూడాలనుకుంటే చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు తప్ప నీ యొక్క ముఖ్యమైన విషయాల్లో ఇది నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తూ పనులు ఆపుతుంది. కాబట్టి వీలైనంత అవసరం మేరకు దాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే మనమే దాన్ని ఇది చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి ఎదుగుదలలో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి, కొన్నిటికి తొందరగా మనం ఇదైపోయి పర్లేదులే తర్వాత చూద్దాంలే, దీనికి ఫస్ట్ మనం ఇదైపోయాం కదా, సరే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా సినిమాకి వెళ్ళడము, ముఖ్యమైన పనులను పక్కన పెట్టి అలాంటి వాటికి చేయడం బట్టి ఏమవుతుందంటే సర్లే ఇంకో గంట సేపు మనం టీవీ చూద్దాంలే, ఏం వదిలే అనే వాటికి కాకుండా నీకు అసలు ఇంపార్టెంట్ ఏంటి, ఆ రోజు ఏమన్నా చాలా సీరియస్గా చేయవలసిన పనులు ఉన్నాయా, వాటి విషయంలో మనం ఎలా చేస్తే మనం అనుకున్న సక్సెస్ సాధిస్తాం అన్న విషయాన్ని చూసుకుంటూ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించాలి. కానీ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఏదైతే అది అయిపోయింది పర్లేదులే ప్రతిదానికి మనం ఇది ఈజీగా అట్రాక్ట్ అయిపోయి మన పనులను ఆపుకునే పరిస్థితి రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. కనుక డిసిప్లిన్డ్గా ఉండే పర్సన్స్ జీవితంలో డిసిప్లిన్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి అందులో వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఈ రకంగా కాకుండా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్, చేసే పనిలో కన్సిస్టెన్సీ, అలాగే ప్రయారిటీ చేసుకోవడం అనేది, దాంతోపాటు రెగ్యులర్ డైలీ రొటీన్, దాంతోపాటు డిస్ట్రాక్షన్స్కి తొందరగా వెళ్ళకపోవడం, తర్వాత గోల్ సెట్టింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మిగిలిన విషయాల్లో ఇంకా వేరే టిప్స్లో కూడా తీసుకున్నట్లయితే ఏంటంటే వీలైనంత వరకు నీకు ఆ యొక్క వాయిదా వేసే పద్ధతి అనేది ఉండకూడదు. కొన్ని ముఖ్యమైన పనులలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సర్లే ఇంకో 2 గంటల తర్వాత చేయొచ్చులే ఆ పని, మనం వెళ్ళేది ఎప్పుడో 1 గంటకు కదా ఒక చోటికి, దాంట్లో ఉందిలే మనం తర్వాత నెమ్మదిగా చేద్దాంలే ఆ పని అనుకుంటూ తెలియకుండానే
ఆ పనిని వాయిదా వేసుకుంటూ తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇవాళ కాకపోతే రేపు చేద్దాంలే అనే అలవాటు కనుక రావడం బట్టి అది నీ యొక్క ఎదుగుదల మీద దెబ్బ కొడుతుంది. కాబట్టి అలా వాయిదా వేసే పద్ధతులు లేకుండా ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేయాలి. ఇవాళ పెట్టుకున్న ప్రయారిటీస్లో ఏ పనులు నువ్వు చేయాలో అవి చేయడం, ఒకవేళ చేయలేకపోతే ఏంటి కారణాలను దానికి ఆలోచించుకోవాలి, ఇంకా బాగా చేయాలి తప్ప దాన్ని వదిలేద్దాం అలా ఏం పర్లేదు, ఇవాళ కాకపోతే 2 నెలల తర్వాత చేద్దాం అనుకునే పద్ధతి అనేది డిసిప్లిన్డ్గా ఉండే పర్సన్స్ చెయ్యరు. కనుక అది తర్వాత నీ తప్పులు ఏమన్నా ఉంటే అంటే నీ మిస్టేక్స్ నుంచి నువ్వు తెలుసుకోవాలి. ఆల్రెడీ ఏదైనా చేసిన పనిలో ఎదుగుదల లేకుండా ఉండిపోతే అక్కడ దాన్ని వదిలేయకుండా ఏం చేశాను, ఎందుకని ఇది నాకు డెవలప్మెంట్ రాలేదు, దీన్ని ఇంకా ఎంత బాగా చేసి ఉంటే అని ఆ యొక్క తప్పుల నుంచి లెర్నింగ్ స్టైల్స్ లాంటివి తెలుసుకోవడం అనేది. అలాగే నీకు నువ్వు అకౌంటబుల్ అవ్వాలి. మరొక ప్రిన్సిపల్ అంటే నువ్వు ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నాను, గోల్ని ఎంతవరకు సాధించాలని నీలో నువ్వు అనుకోకుండా నీ మెంటరో, నీ ఫ్రెండో, నీ టీచరో, నీకు బాగా క్లోజ్ పర్సన్ దగ్గర నేను ఇలా చేశాను, ఇది ఇంతవరకు చేశాను, ఇలా సాధిద్దాం అనుకున్నాను, చాలా ముఖ్యులు అతి క్లోజ్ వాళ్ళతో దాని గురించిన విషయంలో నువ్వు ఇదిగా చూసుకోవాలి. అలాగే జరిగిన ప్రతి విషయం నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ అంటే స్టడీ చేయాలి. మైండ్ సెట్ అనేది గ్రోత్ ఉండాలి దాంట్లో, అంటే అభివృద్ధికరమైన మానసిక పరిస్థితి వ్యక్తికి ఉండాలి. అంటే ఒక పుస్తకాల ద్వారా కానీ, మోటివేషనల్ స్పీచెస్ ద్వారా కానీ, కొత్త విషయాల ద్వారా కానీ, కొత్త టెక్నిక్స్ ద్వారా కానీ కొత్త విషయాలు తెలుసుకొని నీ లెర్నింగ్లో ఉండే మిస్టేక్స్ని తెలుసుకుంటూ చక్కగా ఏం చేస్తే నేను ఇంకా బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతాను అన్న విషయాన్ని కూడా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. అన్నిటికంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే నీ ప్రతి అచీవ్మెంట్ని నువ్వే ఎంకరేజ్ చేసుకుంటూ దాన్ని అప్రిషియేట్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్గా ఒక పని చేసావు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, సక్సెస్ అనేది ఏర్పడింది, ఆ చిన్న సక్సెస్కి కూడా నిన్ను నువ్వు అభినందించుకోవాలి. అంటే అవును బాగా చేశాను కదా, దీనికి ఇలా వచ్చింది, ఈసారి నేను ఇంకా బాగా చేస్తానని నీకు నువ్వే ఫస్ట్. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఫస్ట్ తాను మిర్రర్లో కనబడేది తనే కదా. అలాగే తన గురించి తను వచ్చిన దాన్ని కూడా అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు. కనుక ఆ అప్రిషియేషన్ వల్ల నీకు ఎంకరేజ్మెంట్ అనేది నీ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం ఈ 10 ప్రిన్సిపల్స్ ప్రతి వ్యక్తి జీవితంలో సక్సెస్ కావాలి అనుకున్న వ్యక్తి, డిసిప్లిన్ ఓరియంటెడ్గా పెడదాం అనుకున్న వ్యక్తి, అది ఏ రంగమైనా కావచ్చు, ఎంచుకున్న రంగాలు కావచ్చు, ఒక విద్యార్థి దశ నుంచి పై స్థాయి దాకా ఎవరైనా సరే ఇలాంటివి కనుక డెవలప్ చేసుకుంటూ తనలో తప్పులు కరెక్ట్ చేసుకుంటూ ఆ గోల్ ప్రకారం తను ముందుకెడుతూ అనుకున్న విషయాలు సాధించినట్లయితే జీవితం అంతా కూడా చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సక్సెస్ అనేది ఏర్పడుతుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.